బ్రేకింగ్ న్యూస్ ఏపీ కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు ధరించి శ్రీవారి పోస్టర్లు ప్రదర్శించిన చేయడం దాని తర్వాత వాళ్ళు గొడవ చేయడం వివాదంగా మారిన వేళ వినుకొండలో సీఎం చంద్రబాబు ప్రవర్తన చర్చానీయాంశమైంది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దంపతులు శ్రీవారి ప్రతిమను బహుకరించగా చంద్రబాబు స్వయంగా తన షూ తీసివేయటమే కాకుండా పక్కనే ఉన్న జీవి ఆంజనేయులు కూడా చెప్పుల్ని తీయించి భక్తితో అటు ఆ ప్రతిమను స్వీకరించారు. ఏపీ కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు ధరించి శ్రీవారి పోస్టర్లు ప్రదర్శించడం గొడవ చేయడం వివాదంగా మారిన వేళ వినుకొండలో సీఎం చంద్రబాబు ప్రవర్తన చర్చనీయాంశమైంది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దంపతులు శ్రీవారి ప్రతిమను బహుకరించగా చంద్రబాబు స్వయంగా తన షూ తీసివేయడమే కాకుండా పక్కనే ఉన్న జీవి ఆంజనేయుల్ని కూడా చెప్పులు తీయించి భక్తితో ప్రతిమను స్వీకరించారు. తిరుమల చుట్టూ రాజకీయం నడుస్తున్న వేళ సీఎం చంద్రబాబు చూపిన ఈ వినమ్రత సోషల్ మీడియాలో వైరల్ గా మారి రాజకీయ ప్రాధాన్యత సంచరించుకుంది. వైసీపీ నేతల అసభ్య పదజాలంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. గతంలో అసెంబ్లీలో తన భార్యపై అత్యంత నీచంగా మాట్లాడిన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నేతలు ఆంబోతుల మాదిరిగా బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారితో తిట్టించుకోవటానికే మనం రాజకీయం చేస్తున్నామని ప్రశ్నిస్తూ ఇలాంటి సంస్కృతి సమాజానికి ప్రమాదకరమని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. నేను అధిక అపోజిషన్ లో ఉంటే అసెంబ్లీలో మా మిస్సెస్ ను కూడా తిట్టే పరిస్థితికి వస్తే ఎంత నేను బాంబులకు కూడా భయపడలా, క్లేమోర్ మైన్స్ కూడా భయపడలేదు. 23 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించినప్పుడు సాక్షాత్తు నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి దిగొచ్చి కాపాడాడు. అలాంటి నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. నేను ఎప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబోతుల మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయి మయం చేశారు.